హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎట్లున్నారు? మంచిగున్నారా? నేనైతే బాగున్నా. మీరు ఎట్లున్నారు అనేది కామెంట్ చేయండి. ఇప్పుడైతే ఫామ్ ఆయిల్ దగ్గరికి వచ్చాము. ఫామ్ ఆయిల్ దగ్గరికి రాక వీడియోస్ పెట్టక చాలా రోజులు అవుతుందిగా. మరి వీడియోస్ ఎలా ఏ మన ఫామ్ ఆయిల్స్ ఎలా ఉన్నాయి అని ఒక వీడియో అయినా పెట్టకపోతే ఇన్ని రోజులకి 3 మంత్స్ బ్యాక్ పెట్టాను. మళ్ళీ ఇప్పుడు పెడుతున్నా అంటే చాలా రోజులు అయిపోతుంది వీడియోస్ పెట్టక. ఫామ్ ఆయిల్ గురించి ఎందుకు పెట్టట్లేదు అనేసి అంటే ఇంకా వచ్చాం గానీ అప్పుడప్పుడు దానికి సంబంధించిన వీడియోస్ అప్పుడు ఏం తీయలేదు. ఒక్కసారి రాతి స్తంభాల గురించి వీడియో, ఒక షార్ట్ వీడియో అప్లోడ్ చేసిన. అప్పుడు మా వారొచ్చారు ఆ స్తంభాలు చేసేటప్పుడు. ఇంకా ఆయనైతే వీడియో తీయరనమాట. ఇంకా నేను రాలేదు కాబట్టి నేనైతే వీడియోస్ పెట్టట్లేదు. అసలు ఇక మా ఫామ్ ఆయిల్ ఎంతవరకు ఉన్నాయి, ఏ విధంగా ఉన్నాయి అనేది ఈ వీడియోలో చూపిస్తున్నాను, చూసేయండి. అసలు ఈ రోజు ఏం పని చేయడానికి వచ్చినామో కూడా ఈ వీడియోలో చెప్పేస్తాను. ఇంకా చాలా వరకు అయితే మా ఫామ్ ఆయిల్ గ్రోత్ అయినాయా, గ్రోత్ కాలేదా కూడా చెప్పండి. మీకు ఎందుకంటే మీకు ఫస్ట్ నుంచి వీడియోస్ పెడుతున్నా కాబట్టి, మీరు చూస్తున్నారు కాబట్టి మీకు కొంత ఐడియా ఉంటది కదా. అందుకోసమని ఇలా అయితే చూపిస్తున్నా. ఇంకా ఇదైతే చిన్న మినీ ట్రాక్టర్ కొన్నామని మొన్న ఒక వీడియో పెట్టాను కదా. ఇంకా దాన్ని అయితే దానికోసం ఇది పదన ఎండిపోతే మళ్ళీ దున్నటానికి రాదనేసి దున్నటానికి అయితే వచ్చేసాము. కొంచెం బాగా కలుపు మందు ఉంది. ఆ కలుపు మందు వల్ల ఊరెమ్మటి పొలం అయ్యేసరికి, ఫామ్ ఆయిల్ ఊరెమ్మటి ఉండేసరికి వచ్చిన ఫామ్ ఆయిల్స్ అన్ని చెట్లన్నీ తినేస్తున్నాయి. బర్రెలు, ఆవులు, మేకలు అవన్నీ వచ్చి తినేస్తున్నాయి అనమాట. ఎంత ఫెన్షింగ్ ఉన్నా కూడా ఎక్కడి నుంచి పంపిస్తూనే ఉన్నారు. ఇంకా వీటిని పెద్ద కాపాడడం మాకు పెద్ద పని అయిపోయింది. ఏంటో మరి మాకే జరుగుతుందో ఇలా అందరికి జరుగుతుందో. ఏదైనా నోరు పెద్దగా ఉండాలి, నోరు పెద్దదైతేనే ఏదైనా చేయగలుగుతాం అనిపించింది. ఎందుకంటే మనం నోట్లో 4 లేని లాంటి వాళ్ళం కాబట్టి ఏదైనా గట్టిగా చెప్పలేము. చిన్నగా చెప్తే వాళ్ళు ఎవరు వినట్లేదు. ఇంకా ఇదైతే మా తమ్ముడు, మా అమ్మ అయితే లాస్ట్ సండే, ఈరోజు మండే అనమాట. మండే రోజు వచ్చినప్పుడు మేము దున్నాము. వాళ్ళు దున్నారు సండే రోజు. ఇంకా మేము మండే రోజు ఏం చేస్తున్నాము అనేసి అంటే మొత్తం అక్కడ గడ్డి కనిపిస్తుందిగా. ఆ గడ్డికి మొత్తము గడ్డి మందు కొట్టడానికి, కలుపు మందు కొట్టడానికి అయితే వచ్చినాం. ఆ మందు అనేది ఆ గడ్డి అనేది అస్సలు చచ్చిపోవట్లేదు. ఇక వర్షం పడితే గడ్డి బాగా పెరిగిపోతుంది. అప్పుడు చెట్లు కనపడపోకుండా ఒకసారి అట్లే అయింది ఫస్ట్ ఇయర్ వేసినప్పుడు. ఇది 1 ఇయర్ అవుతున్నాయి ఈ చెట్లు వేసి. ఇప్పుడు కొంచెం ఓకే అనిపించింది. మంచిగా ఓకే, కొంచెం బాగుంటున్నాయి అనే లోపు ఏదో ఒకటి తినిపోతానే. ఇంకా అట్లా అవుతుంది మా ఫామ్ ఆయిల్ పరిస్థితి. ఇంకా ఇక్కడ ఏంటంటే బాగా గాలి వస్తుంది విపరీతంగా. చూడండి ఎంత పెద్ద గాలి వస్తుందో. ఇంకా ఇక్కడైతే మా వారైతే రంగంలోకి అయితే దిగారు మాస్క్ పెట్టుకొని. ఇంకా గడ్డి మందు చాలా డేంజర్ అంట, జాగ్రత్తగా ఉండాలంట గడ్డి మందు కొట్టేటప్పుడు. మీరైతే వ్యవసాయం చేసే వాళ్ళైతే కామెంట్ చేయండి ఏమేం జాగ్రత్తలు తీసుకోవాలని. మా అత్తయ్య వాళ్ళు మాకు వ్యవసాయం చేస్తారు కాబట్టి మా వారికి కొంచెం ఐడియా ఉంది వ్యవసాయం గురించి. అందుకే మేము ఫామ్ ఆయిల్ వేయడానికి కారణం మెయిన్ గా మా సారే అనమాట. ఆయన చెప్పడం నేను చేస్తా వేద్దాము అనేసి చెప్పాడనమాట. అందుకోసం అని వేసాము. కాకపోతే చాలా వరకు చేస్తున్నాము, ఇంకా చెయ్యాలంట. ఇక ఇదనమాట మొత్తం గడ్డి ఇట్లా ఉంది. బాగా గడ్డి, విపరీతమైన గడ్డి ఉంది. ఇంకా ఇది దున్నటానికి ఊకే చిన్న ట్రాక్టర్ కదా, ట్రాక్టర్ కూడా చూపిస్తా. అదే మినీ ట్రాక్టర్ అంటారు కదా, అదనమాట. మనిషి నడిపిస్తూ దున్నటము చూపిస్తా వీడియోలో కూడా. ఆల్రెడీ మీకు చూపించాను లాస్ట్ వీడియోలో, ఒక షార్ట్ వీడియో పెట్టిన. ఇంకా ఈ వీడియోలో కూడా చూపిస్తా. అస్సలు కోతులైతే భలేగా వచ్చినాయి. నాకైతే భయంగా ఉంది. నేను ఒక్కదాన్నే ఉన్నా అనమాట. ఇప్పుడే మా వారికి అయితే అది మందు కొట్టేది ఎత్తొచ్చిన అనమాట. ఆయన ఒక్కరు ఎత్తుకోలేవారు కదా. ఇంకా అది ఎత్తేసి వచ్చేసిన అనమాట. ఇక్కడ ఉన్నాయి అసలు మనుషులు ఎక్కినట్టే ఎక్కుతున్నాయి చెట్లు. చెట్లు కాదు, ఫెన్సింగ్ అనమాట. అవతల నుంచి యువతలకి చిన్నగా ఎక్కువ దిగుతున్నాయి. అసలు కోతులకి తిండి లేక ఇవైతే ఇళ్లలో మనుషుల్ని కూడా కరవడానికి అయితే సిద్ధమైపోయినాయి. అసలు కోతులు అంటే ఫుల్ నాకు. ఒకసారి నా పక్క నుంచే వెళ్ళింది, కాకపోతే నన్ను ఏం చేయలేదు. నేను అప్పుడు ఉరకలేని పరిస్థితి, నడవలేని పరిస్థితి అనమాట. నా పరిస్థితి అట్లుంది. మరి ఆ కోతికి అర్థమైందో ఏమో, నన్ను అయితే జస్ట్ టచ్ కూడా చేయలేదు, అట్లా వెళ్ళిపోయింది. అట్లా 2-3 సార్లు అయితే జరిగింది ఆ విషయంలో. కోతులు అయితే నన్ను ఏమనలే. మనం మామూలుగా వాటిని ఏమన్నా అంటే మనని రివర్స్ లో అంటాయి కానీ అవి మనల్ని ఏమనకపోతే, మనం ఏమనకపోతే అవి మనల్ని పెద్ద పట్టించుకోవన్నమాట. వాటికి తిండి లేక ఇళ్ళ మీదకి వచ్చినప్పుడల్లా మనుషులు అటు ఇటు కొడతారు కదా. కొట్టినప్పుడు ఇంకా అవి కరుస్తున్నాయి. అది పాపం ఇంత ముందుకు అడవులలో కాయలు
ఈ ఒకటి ఫలాలు అవి తినుకుంటూ ఉండే. ఇప్పుడు వాడికి తిండి లేక ఊర్ల మీద పడి తిరుగుతున్నాయి. ఇంకా మా వారైతే మందు కొట్టడం అయితే అయిపోలేదు. ఇంకా గాలి చూసారుగా ఎట్లా వస్తుందో, ఆ గాలి చూస్తే అట్లా వస్తుంది. చెట్ల మీద ఆయిల్ ఫామ్ చెట్ల మీద పడితే మళ్ళీ ఇబ్బంది అవుతాయి అనేసి అది పక్కకు పెట్టి ఇక్కడైతే డాక్టర్ స్టార్ట్ చేస్తున్నారు. ఇది అస్సలు స్టార్ట్ కావట్లేదు, దీంట్లో డీజిల్ లేదంట. తర్వాత అసలు ఈ మధ్య అయితే చాట్ జీపీటీ అయితే బాగా పనిచేస్తుంది అబ్బా. ఏదన్నా మనకు అవసరానికి ఏదన్నా అర్థం కాకపోతే ఇది ఎందుకు స్టార్ట్ కావట్లేదంటే దాంట్లో ఆయిల్ తక్కువ ఉన్నా స్టార్ట్ కాదంట, డీజిల్ తక్కువ ఉన్నా స్టార్ట్ కాదంట. ఆ డీజిల్ తెచ్చిపోయగానే స్టార్ట్ అయింది. అసలు నాకు అప్పుడు అనిపించింది, అబ్బా చాట్ జీపీటీని ఇంతగానే యూజ్ చేస్తానని అనిపించింది. చాలా బాగా హెల్ప్ చేస్తుంది. ఎందుకు మరి చాలాసేపు ½ ట్రై చేసినాం, ఇంకా రాకపోతే ఇంటికి వెళ్దాం, బాబు కూడా వచ్చే టైం అవుతుంది మా చిన్నోడు. మళ్ళీ వాడు వచ్చేసరికి వాడికి చెప్పలేదు అనమాట మార్నింగ్ వెళ్ళేటప్పుడు ఇట్లా సూర్యాపేటకి వెళ్తున్నామని. ఇంకా మేము చెప్పకముందు వచ్చినాం కాబట్టి మరి వాడు వచ్చేసరికి ఇదంతా కంప్లీట్ అవుతుంది కాదు. ఇక డీజిల్ తెచ్చి ఇక్కడ పెట్రోల్ బంక్ ఉంది పక్కనే, ఇంకా డీజిల్ తెచ్చి పోసారు. ఇక స్టార్ట్ అయింది. ఇది ఆల్రెడీ దున్నిరంటే ఫస్ట్ ఒక్కోసారి వర్షం పడింది, వర్షం పడిన కాంచి అప్పుడు దున్నింది. ఇంకా మళ్ళీ మధ్యలో ఎమ్మటే దున్నిన రోజు వర్షం పడేసరికి చెత్త అనేది చావలేదు. ఇట్లనే ఉండేసరికి ఇంకా ఆవులని గేదెలని ఏది పడితే అది తోలుతున్నారు. మేము ఉండం కదా పొద్దాక ఇక్కడ, సండే రోజు మాత్రమే వస్తాం. ఇక మనుషులకి బాగా హెల్స్ అయిపోయింది. ఏదైనా అంతే కదా, మనం గట్టిగా అనలేకపోతే మన అలసి చూసుకొని ఊరికే పొద్దాక పంపిస్తారు. ఇంకా ఇక్కడైతే దున్నేస్తున్నారు. ఈ మడి మొత్తం కంప్లీట్ గా దున్ని ఇంకా అప్పుడైతే మేము ఇంటికి వెళ్తాము. మొత్తం దున్నాక కూడా మీకైతే వీడియోలో చూపిస్తే ఎలా ఉంది ఏంటి అనేది. ఇది కొనడం వల్ల మాకు చాలా బెటర్ అనమాట. ఇంత ముందుకు దున్నటానికి డాక్టర్స్ ని రమ్మని విసుకొచ్చేది. వాళ్ళకేమో సండే కుదరదు, మాకేమో సండే కుదురుతుంది. మేము 4 మెంబర్స్ కూడా సండే రోజు అయితే ఫ్రీగా ఉంటాము. మా మమ్మీ అయినా, మా తమ్ముడైనా, మా వారైనా, మేమైనా అందరం కలిసి ఒక రోజు ఉంటే మంచిగా పని అనేది క్లీన్ అయిపోతుంది అని మా బాధ. వాళ్ళేమో రాకపోయేది, వాళ్ళకి డబ్బులు ఇచ్చిన టైంకి రాకపోయే వాళ్ళు. అసలు ఇది కొన్నాక చాలా బెటర్ అండి. మాకైతే చాలా హ్యాపీగా ఉంది. మా పనులు మేము ఎప్పుడంటే అప్పుడు చేసుకోవడానికి కుదురుతుంది. ఇంకా మా వారైతే మొత్తానికైతే కంప్లీట్ అయితే చేశారు. ఇక్కడైతే ఇక ఇలా అయిపోయింది. ఇంకా మేమైతే ఇంటికి వెళ్తున్నాం. ఇంటికి వెళ్ళడం అయితే స్టార్ట్ అయిపోయినాం. వీడియో ఎట్లా అనిపించింది ఏంటి అనేది కూడా కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఒక ముచ్చటతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్, టాటా. ఇంకా మా చిన్నోడైతే వచ్చే టైం అయింది. వాడు వచ్చేసరికి మేము వెళ్ళాలని ఫాస్ట్ గా వెళ్తున్నాం అంతే.